హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కందిపప్పు, టమాటో, పచ్చిమిరపకాయ అయితే పప్పు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఒక 6 టమాటాలు అయితే వేసుకుంటున్నానండి. 6 టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, 3 ఎర్రగడ్డలు అయితే తీసుకున్నా. ఇలా కట్ చేసి ఇందులోకి వేసుకునేది. నీళ్ళు అయితే వేసుకునేసినాము. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుందాం. పసుపు కొంచెం వేసుకుందాం. స్టవ్ అయితే అంటించుకునేసి లిడ్ అయితే పెట్టుకునేద్దాం. లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 3 విజిల్ అయితే తీసుకుందాం. కొన్ని వంకాయలు అయితే తీసుకున్నాను నేను. నేత వంకాయలు ఇవి, పొడు వంకాయలు. 4-5 డ్రమ్ స్టిక్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. పప్పు ఉడికిన తర్వాత దాంట్లో కలుపుకునేస్తాము. అదొక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది వేసుకుందాం. అలాగే కొత్తిమీర అయితే విడిపించుకుని కట్ చేసి పెట్టుకుంటా. కొత్తిమీర అయితే లాస్ట్లో యాడ్ చేసుకునేదానికి విడిపించి పెట్టుకునేద్దాం. పచ్చిమిరపకాయలు టమాటో నలిగే వరకు ఇలా రుద్దుకోవాలండి. పప్పు గుత్తితో ఇలా బాగా నలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎంత నున్నగా అయిపోవాలా తిప్పుకుని ఆ తర్వాత వంకాయలు, మునక్కాయ వేసుకుందాము. చూడండి, నున్నగా అయితే అయిపోయింది. పచ్చిమిరపకాయలు, టమాటో అయితే నున్నగా అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మునక్కాయ, వంకాయ యాడ్ చేసుకుందాము. రండి చూపిస్తాను. పప్పులో వంచుకున్న నీళ్ళు ఇది. మునక్కాయ అయితే వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ. కట్ చేసుకున్న వంకాయ అయితే వేసుకునిద్దాం. సాంబార్ పొడి అయితే 1 స్పూన్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం కదండి. ఇప్పుడైతే 1 స్పూన్ కారం అయితే వేసుకుందాం. సరిపోతుంది 1 స్పూను. ఇప్పుడు కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసుకుని ఇంకొక 2 విజిల్ అయితే తీసుకునేద్దాము. చూడండి, మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. 2 విజిల్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే దీనికి తిరుపతికి అయితే పెట్టేసుకుందాం. చూడండి, కొంచెం ఆయిల్ అయితే పెట్టుకున్నాం. కడాయిలో ఆవాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. అయితే దుంచి పెట్టుకున్నా. ఈ తెల్లగడ్డ అయితే దీంట్లో వేసుకుందాము. వేసుకునేద్దాం. అంతే అండి, మునక్కాయ, వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఈ వీడియో అయితే ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.